అంతర్జాతీయంగా సంచలనం రేపుతున్న బౌద్ధుల ప్రపంచ శాంతి యాత్ర. ఈ యాత్రలో ఓ కుక్క కూడా పాల్గొనడం మరో హైలైట్. ఇంతకీ ప్రపంచ యాత్ర ఎవరి కోసం, ఎందుకోసం అనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. అమెరికాలో జరుగుతున్నటువంటి బౌద్ధ సన్యాసుల ప్రపంచ శాంతి యాత్ర ఇప్పుడు అంతర్జాతీయంగా సంచలనం రేపుతుంది. వాక్ ఫర్ పీస్ పేరుతో సాగుతున్నటువంటి ఈ యాత్రలో మొత్తం 19 మంది బౌద్ధ సన్యాసులు పాల్గొంటున్నారు. వీరితో పాటు అలోక అనేటువంటి ఒక కుక్క కూడా ఈ యాత్రలో భాగం కావడం ప్రపంచ మీడియాను విశేషంగా ఆకర్షిస్తుంది. ప్రపంచంలో శాంతి, కరుణ, సమానత్వం, మానవుల మధ్య సామరస్యం పెరగాలనే ఉద్దేశంతో కొంతమంది బౌద్ధ బిక్కవులు దాదాపు 3700 కిలోమీటర్లు ప్రపంచ శాంతి యాత్ర చేపట్టారు. అక్కడక్కడ ఆగుతూ ప్రజలతో మాట్లాడుతూ శాంతి ప్రార్థనలు చేస్తూ ముందుకు ఈ యాత్ర సాగుతుంది. 2025 అక్టోబర్ 26న టెక్సాస్ రాష్ట్రంలోని ఫోర్త్ వర్త్ నగరంలోని హుయాంగ్డావో విపస్సనా సెంటర్ నుంచి 19 మంది సన్యాసులు ప్రపంచ శాంతి కొరకు ఈ యాత్రను మొదలుపెట్టారు. ఈ యాత్ర టెక్సాస్, అలాబామా, జార్జియా సహా మొత్తం 10 అమెరికా రాష్ట్రాల గుండా సాగుతుంది. ప్రతి రాష్ట్రంలో ప్రభుత్వ భవనాల దగ్గర ఆగి శాంతి సందేశాన్ని ప్రజలకు చేరవేస్తున్నారు. డిసెంబర్ చివరి నాటికి అట్లాంటా నగరానికి చేరుకోగా రానున్నటువంటి ఫిబ్రవరిలో వాషింగ్టన్ డీసీలోని యుఎస్ క్యాపిటల్ వద్ద యాత్ర ముగుస్తుంది. మొత్తం యాత్ర వ్యవధి సుమారు 110 నుంచి 120 రోజులు కాగా కొంతమంది సన్యాసులు చెప్పులు లేకుండానే నడవడం విశేషం. ఈ యాత్రకు నాయకత్వం వహిస్తున్న వారు బిక్కు పన్నాకర. ఆయన హుయాంగ్డావో విపస్సనా సెంటర్ వైస్ ప్రెసిడెంట్. ఈ యాత్రలో పాల్గొంటున్నటువంటి సన్యాసులు లావోస్, తైవాన్, వియత్నాం వంటి దేశాల నుంచి వచ్చారు. అయితే వీరు కేవలం అవసరమైనటువంటి వస్తువులనే తీసుకొని ప్రయాణిస్తున్నారు. టెంట్లు, పరుపులు వంటి కనీస సామాగ్రితోనే జీవిస్తున్నారు. కొన్ని చోట్ల స్థానిక బౌద్ధ సన్యాసులు 2 నుంచి 3 రోజుల పాటు ఈ యాత్రలో పాల్గొంటున్నారు. యాత్ర సాగుతున్నటువంటి దారిని గూగుల్ మ్యాప్స్ ద్వారా లైవ్గా కూడా చూపిస్తున్నారు. సోషల్ మీడియాలో వీరి యాత్ర గురించి తెలుసుకుంటున్నటువంటి ప్రజలు వీరి యాత్రకు దారి పొడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. ఈ యాత్రలో ప్రత్యేక ఆకర్షణగా అలోక అనేటువంటి ఒక కుక్క కూడా ఉంది. ఇది 4 ఏళ్ల ఇండియన్ పరియా జాతికి చెందినటువంటి కుక్క. 2025లో భారతదేశంలో జరిగినటువంటి 112 రోజుల శాంతి యాత్ర సమయంలో ఒక వీధి కుక్కగా బౌద్ధ యాత్రలో కలిసింది. అప్పటి యాత్రలో అనారోగ్యాలు, ప్రమాదాలు ఎదురైనటువంటి వెరవకుండా బౌద్ధ సన్యాసుల వెంట నడిచింది. అయితే ఇప్పుడు అమెరికాలో కూడా అదే విధంగా బౌద్ధ భిక్షువుల ముందుకుండి నడిపిస్తుంది. అలోక అంటేనే సంస్కృతంలో కాంతి అనే అర్థం. ఈ కుక్క నుదుటిపైన గుండె ఆకారంలో ఒక గుర్తుండడం కూడా ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. స్వయంగా బుద్ధ భగవానుడే కుక్క రూపంలో ముందుండి నడిపిస్తున్నాడు అని కూడా నమ్మేవాళ్ళు కూడా లేకపోలేదు. అలోకాకు బౌద్ధుల యాత్రకు ప్రస్తుతం సోషల్ మీడియాలో లక్షల మంది అభిమానులుండగా వీరికి మిలియన్ల వ్యూస్ అయితే వస్తున్నాయి. ఈ శాంతి యాత్రకు ప్రతీకగా మారినటువంటి అలోక సహనం ధైర్యానికి చిహ్నంగా నిలుస్తుందని కూడా మరికొంతమంది అంటున్నారు. సో మరి ఇలాంటి వీడియోల కోసం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.